భారతి రాజాస్ మనసు పొరల్లో మరల మరల మదిని మీటే మధుర స్మృతులు. హాయ్ యూఎస్, ఎలా ఉన్నారు? ఈరోజు కథా కమామిష ఏంటో చూసేద్దామా? ఎగిసి పడుతున్న అలల కొత్తగా వచ్చిన వయసు పొంగులకు అలజడికి లోనవుతున్న మనసును అదుపు చేసుకుంటూ తన లక్ష్యాల వైపుకు మళ్లించాలని ఒకవైపు చూస్తూనే మరోవైపు తన కలల రాకుమారుడికై ఎదురుచూపుల్లో మన భాను పడిన తీయని వేదని నా రాకుమారుడు. మొదటి నుండి చివరి వరకు ఉత్కంఠంగా సాగే ఈ కుటుంబ కథ చివరి వరకు విని ఎలా ఉందో మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. అద్దంలో తనని తాను చూసుకుంటూ చిట్టి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, చిన్ని పెదవులు, నిగనిగలాడే నల్లటి తాచుపాము లాంటి వాలుజడ. ఇలా అబ్బాయిలు కామెంట్ చేసినప్పుడు వాళ్ళ వైపు కొరకొర చూస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి అద్దంలో చూసుకుంటూ వాళ్ళు అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకొని మరీ మురిపెంగా తమను తాము చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు ఈ అమ్మాయిలు అని తన మనసే తను దెప్పుతూ ఉంటే, అలా ఏం కాదు అని చిరుకోపాన్ని మనసుపైనే చూపిస్తూ, అవును కదా, ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు చూడు ఎలా ఆలోచిస్తున్నాను. అమ్మాయిలందరిలోకి నేనే అందంగా ఉండాలని, ఎక్కడికైనా వెళ్తే ఒరేయ్ ఆ అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో అనే కామెంట్ వినాలని, బయటకు చెప్పుకోకపోయినా ఇలా ఏవేవో ఊహలు. అసలు నేనేనా, ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు చూడు ఎలా ఆలోచిస్తున్నాను. అమ్మో, ఈ వయసులను మాయ చేస్తుంది అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసి తల అడ్డంగా ఊపి, ఈ వయసు పొంగల్కి అస్సలు తొలగకూడదు అని నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ, పూర్వకాలంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికి ముందు ఒకరినొకరు చూసుకునేవారు కాదట. డైరెక్ట్గా పెళ్లిలోనే జీలకర్ర బెల్లం పెట్టాక వాళ్ళ మధ్య ఉన్న అడ్డుతెర తొలగించినప్పుడు ఒకరి కళ్ళల్లోకి ఒకరు మొదటిసారిగా చూసుకునేవారట. ఎందుకంటే మనసులో ఒక్కరి రూపమే ముద్రపడాలని. కానీ ఇప్పుడు కాలంతో పాటు మార్పులు జరిగాయనుకోండి, ఇవన్నీ ఎందుకు, నా వాడెవరో నాకు చూపిస్తే సరిపోతుంది కదా దేవుడా అని అనుకుంటూ ఉండగా, అలాగే ఈరోజు ఒకరు మీ ఇంటికి వస్తారు. అతని నేను నిర్ణయించిన నీవాడు అని నా చెవులకు లీలగా వినిపించింది. అంతే, ఉలిక్కిపడి నిలువుటద్దంలో నుండి నా చుట్టూ చూసుకున్నాను. ఎవ్వరూ లేరు. దాంతో నేనేంటి ఇలా ఊహల్లో విహరించేస్తున్నాను అని అనుకుంటూ అద్దం ముందు నుండి బయటికి నడిచాను. అక్కడి నుండి అయితే బయటికి వచ్చాను, కానీ నా మనసు మాత్రం ఇంతకు మునుపు విన్న మాటల గురించే ఆలోచిస్తూ, అలా ఎవరైనా వస్తే ఏం చేస్తావు అని నన్ను ప్రశ్నించింది. అబ్బా, ఈ మనసును ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని అనుకుంటూ ఉండగానే, ఓహ్ ఇట్స్ 4 అన్న అరుపులు విని, ఓహ్ షిట్, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కదా అని గుర్తుకు వచ్చింది. ఈ దొంగ సొచ్చినాళ్ళు నన్ను పిలవకుండానే మ్యాచ్ చూస్తున్నారు అని అనుకుంటూ అందరూ ఒకే దగ్గర కూర్చొని మ్యాచ్ చూస్తున్న మా కజన్ ఇంటివైపు వెళ్తుంటే, భాను, మీ ఇంటికి ఎవరో వచ్చారు, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండిపోయారు అని నా కజన్ చెప్పడంతో మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే 6 అడుగులు ఉంటాడు. చూడ్డానికి ఓ మోస్తరు బాగానే ఉన్నాడు, కానీ ఎవరు చెప్పమా, ఎప్పుడు చూడలేదే అని అనుకుంటూ వెళ్తున్న నాకు, ఈరోజు మీ ఇంటికి ఒకరు వస్తారు, అతనే నేను నిర్ణయించిన నీవాడు అన్న మాటలు మళ్ళీ మదిలో మెదిలాయి. ఇంతలో, సూర్య, నువ్వేంటి ఇక్కడ, ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి అని ఆనందం ఆశ్చర్యం కలిపిన గొంతుతో అమ్మ ఆయన్ని పలకరించడం చూశాను. ఆ మాటలు విని చిన్నగా నవ్వుతూ, ఏం లేదక్కా, ఇటువైపుగా పని ఉండి వచ్చాను,
ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, నిన్ను కూడా ఓసారి చూసినట్టు ఉంటుంది కదా అని వచ్చాను అని చెప్పారు. అక్క అని అతను పిలిచిన పిలుపు దగ్గరే నా మైండ్ ఆగిపోయింది. అంటే ఇతను ఇతను నాకు అని అనుకుంటుండగానే నన్ను చూసిన అమ్మ, ఏంటే అక్కడే నిలబడిపోయావు, ఇలా రా అంటూ దగ్గరికి తీసుకొని, ఏంటి అలా చూస్తున్నావు, సూర్య మావయ్యే అంటూ నాకు అతన్ని పరిచయం చేసింది. అలాగే అతని వైపు తిరిగి చూస్తూ, తమ్ముడు ఎవరో గుర్తుపెట్టావా, ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదా అంటూ నన్ను కూడా పరిచయం చేసింది. అంటే ఇతనేనా నా ఫ్యూచర్ అని అనుకుంటూ ఉండగా, భాను వెళ్ళి మావయ్యకి రూమ్ చూపించి ఏం కావాలో చూడు అంటూ నన్ను సూర్యతో పంపించింది అమ్మ. అతనికి కావలసిన పనులు చేస్తున్నా నేరుగా తల పైకెత్తి చూడలేకపోతున్నా. అదేదో తెలియని సిగ్గో మరి ఆ ఫీలింగ్ ఇంకేమిటో తెలియటం లేదు. అలా 2 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళిపోయారు. ఓ సంవత్సరం తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి, అదే మా పెద్దక్క పెళ్ళికి మళ్ళీ వచ్చారు. ఈసారి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో దిగారు. దాంతో కొంచెం రిలీఫ్ అనిపించింది నాకు. అయితే పెళ్లి రోజు నేను ఎంత వద్దన్నా బలవంతంగా నాతో లంగా ఓణి వేయించింది అమ్మ. మేము పెళ్లి మండపం చేరుకునేసరికి మా కోసమే ఎదురు చూస్తున్నట్టు మావయ్య బయటే నిల్చుని ఉన్నారు. అతన్ని దూరం నుండే చూసి చూడనట్టు పక్క నుండి మా చెల్లెలు కనపడితే వాళ్ళ దగ్గరికి పరుగున వెళ్ళిపోయాను. అలా వెళ్తున్న నాకు, ఏయ్ జాగ్రత్త పడేవు అన్న మాటలు విని ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి మావయ్య నన్ను చూస్తూ ఉన్నాడు. వెంటనే కంగారు పడి ముందుకు తిరిగి నడుచుకుంటూ వెళ్తూ ముందు ఉన్న వాళ్ళని గుద్దుకోబోయి ఒక్క అడుగు వెనక్కి వేశాను. ఆ వెనుక ఎవరో నాకు తగలటంతో తిరిగి చూస్తే సూర్య మావయ్య. వెంటనే నా కళ్ళు నాకు తెలియకుండానే కిందకి వాలిపోయాయి. చెప్పానుగా నెమ్మదిగా అని మావయ్య అనడంతో అని నెమ్మదిగా తలాడించి అక్కడి నుండి జారుకున్నాను. ఆ తర్వాత తెలిసింది, ఇంతకుముందు అనుకోకుండా గుద్దుకోపోయింది ఎవరినో కాదు, మా చిన్నత్త వాళ్ళ అబ్బాయిని అని. అతనికి మా చిన్నక్కనిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారని కూడా తెలిసింది. ఎందుకో అతను నాకు చాలాసార్లు ఎదురయ్యాడు. కానీ అతను ఎదురు పడబోయే ప్రతిసారి మావయ్యే నా ముందుకు వచ్చాడు. ఇలా చూసి చూడని చూపుల కలయికతో మా పెద్దక్క పెళ్ళి కాస్త అయిపోయింది. ఆ మరుసటి రోజు మా పెద్దక్క వాళ్ళ అత్తారింటికి బయలుదేరింది. అక్కతో పాటు మా చిన్నక్క, పిన్ని, అంటే అదే మా మావయ్య చెల్లి. మా పెద్దక్క వయసే ఉంటుంది. తనకు పెళ్ళయ్యాకే మావయ్య పెళ్లి చేసుకుందామని వెయిటింగ్ట. ఇంకా మా చిన్నక్క కలిసి కారులో బయలుదేరారు. ముందు సీట్లో బావగారు డ్రైవ్ చేస్తుంటే పెద్దక్క పక్కన కూర్చుంది. బ్యాక్ సీట్లో పిన్ని, చిన్నక్క, మావయ్య కూర్చున్నారు. ఇంకా నీకు ప్లేస్ ఎక్కడుందే కూర్చోడానికి, తిన్నగా స్కూల్కి వెళ్ళు, అసలే ఇప్పుడు 10th క్లాస్ కూడాను అని అమ్మ అంటే, లేదు నేను కూడా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను, బావగారు నిన్న నన్ను కూడా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాను అన్నారు అని మారం చేయడంతో, అవునత్తయ్య నేనే రమ్మన్నాను అని బావగారు కూడా నాకు సపోర్ట్ చేశారు. పర్వాలేదక్క మేము సర్దుకుంటాం అని మావయ్య కూడా అనటంతో నన్ను వాళ్ళ మధ్యన ఉన్న పిన్ని ఒళ్ళో కూర్చోబెట్టారు. పిన్నికి ఇబ్బందిగా ఉంటుంది కదా అని కొంచెం ముందుకు జరిగి సీటు పైన 2 చేతులు పెట్టుకొని దానిపైన తల ఆల్చి బావగారు వాళ్ళ ఊరు గురించి చెప్తున్న విశేషాలు వింటూ మధ్య మధ్యలో వాళ్ళందరూ మాట్లాడుకున్నవి ఓ పక్కన వింటూనే ఎఫ్ఎంలో వస్తున్న పాటలపై దృష్టి పెడుతూ నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. కాసేపు అయిన తర్వాత హఠాత్తుగా నేను ఎగిరిపడ్డట్టు అనిపించింది నిద్రలో. నా తలకు కారు విండో తగులుతుంది అనగా ఎవరిదో భుజం అడ్డుగా పెట్టారు. అంతేనా, తన కుడి చేతిని నా నడుము కింద నుండి ఎడమ చేతిని నా నడుము పైన ఉంచి పడిపోకుండా భద్రంగా నా చుట్టూ పట్టు బిగించడంతో ఆ స్పర్శకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మా మావయ్య నన్నే చూస్తున్నారు. ఆ చూపుల్లో, ఆ చేతిపట్టులో నేను ఉన్నాను అన్న భరోసా తప్ప మరే ఇతర భావన కనబడలేదు నాకు.
నాకు తెలియకుండానే నా 2 చేతులు మావయ్య మెడను పెనవేసుకున్నాయి. ఇంతలో దెబ్బలేమైనా తగిలాయటే అని కంగారుగా మా పెద్దక్క, ఏమీ కాలేదుగా అని మా బావ, నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అంటూ మా పిన్ని, ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండదు కదా అని విసుక్కుంటూ మా చిన్నక్క, ఇలా ఎవరి ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు తెలపడంతో తేరుకొని ఈ లోకానికి వచ్చి కంగారుగా మావయ్య ఒళ్ళో నుండి లేవబోతుంటే, పర్వాలేదులే, ఇంతసేపు పిన్ని ఒళ్ళోనే ఉన్నావుగా, తనకి కాళ్ళు నొప్పెట్టు ఉంటాయి, నా ఒళ్ళో సరిగ్గా కూర్చో అని సరిగ్గా కూర్చోపెట్టుకున్నాడు. తనకి ఏమో కానీ నాకైతే తన చెయ్యి తాకిన చోట గిలిగింతగా ఉంది. అందరూ మామూలుగా ఉన్నారు కానీ మా చిన్నక్క ముఖం మాత్రం కోపంతో ఎర్రపడింది. ఐ థింక్ మా అక్క కూడా మా మావయ్యని ఇష్టపడుతోంది అనిపించింది నాకు. అలా మేము ఓ రోజు మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో గడిపి ఎవరి రొటీన్ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోయాం. కాలమైతే ఎవరి కోసమో ఆగదు కదా. రోజులు గడిచాయి. నేను ఇప్పుడు సీనియర్ ఇంటర్లోకి వచ్చాను. అలా ఓ రోజు నేను కాలేజీ నుంచి ఇంట్లోకి వచ్చేసరికి పెద్దమ్మ పెద్దనాన్న ఇంట్లో కనిపించారు. వాళ్ళని చూసి సంతోషంగా వెళ్ళి, పెద్దమ్మ పెద్దనాన్న ఎప్పుడు వచ్చారు అని పలకరించి వాళ్ళ మధ్యలో కూర్చున్నాను. వాళ్ళు కూడా కాలేజ్ ఎలా ఉంది, ఎలా చదువుతున్నావు, ఆ తర్వాత ఏం చేస్తావు, ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటే నేను సమాధానం చెప్తూ ఉన్నాను. ఇంతలో మా నాన్న, అన్నయ్య దీనికి వాళ్ళ ఇల్లు తెలుసు, దీన్ని తీసుకుని వెళ్ళండి అని అన్నారు. ఆ మాటలు విని అక్క రాలేదా పెద్దమ్మ అని అడగబోతున్న నేను ఆగిపోయి, ఎవరింటికి నాన్న, పెద్దనాన్నని తీసుకుని వెళ్ళాలి అని అడిగాను. వెంటనే ఆయన, రాజు అంకుల్ ఇంటికమ్మా అని చెప్పారు. అలా నాన్న చెప్పడమే తరువు, పెద్దనాన్న వెళ్దాం అంటూ పైకి లేచాను. ఎక్కడికి వెళ్ళేది, కాలేజీ నుంచి రాగానే డ్రెస్ మార్చుకొని ఫ్రెష్ అవ్వడం తెలీదా అంటూ తల మీద ఒకటి పీకారు వెనుక నుండి. ఆ మాట ఎవరిదో నా మనసుకు తెలుస్తోంది, కానీ ఏదో అలజడి. ఆ వాయిస్ నేను అనుకున్న వాళ్ళదేనా అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాను. ఇంకెవరు, అది మా సూర్య మామ. కానీ ఇంత సడన్గా ఇక్కడ అని తెలియని సంతోషంతో నా మనసు గెంతులు వేస్తుంటే మా అమ్మనే చూస్తున్నా. వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యి పెదనాన్నను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇల్లు చూపించు అని గట్టిగా చెప్పడంతో లోపలికి వెళ్ళిపోయాను. పెద్దమ్మ పెద్దనాన్నలతో రాజు అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. కానీ అసలు మావయ్య ఇంత సడన్గా ఎందుకు వచ్చాడు, ఇక్కడేం జరుగుతోంది అంటూ చాలా ప్రశ్నలు నా మైండ్ని కలగాపులకం చేస్తున్నాయి. అలా నా ఆలోచనలో నేను ఉండగానే రాజు అంకుల్ ఇల్లు దాటిపోతూ ఉండటం గమనించి కంగారుగా, పెద్దనాన్న కారు ఆపండి అంటూ గట్టిగా కేకలు వేశాను. ఓకే కూల్ అంటూ కారు సైడ్కి ఆపారు. ఆ తర్వాత మేమంతా కలిసి రాజు అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంకుల్ మమ్మల్ని చూసి సంతోషంగా ఇంటి లోపలికి ఆహ్వానించారు. మేమంతా కూర్చున్నాక ఆంటీ అందరికీ మంచినీళ్ళు, స్నాక్స్ తీసుకుని వచ్చారు. ఏంటి విశేషం, దారి తప్పి వచ్చినట్టున్నారు అని తీసుకోండి అంటూ అందరికీ వాటిని సర్వ్ చేశారు. దారి తప్పి కాదు, మా అమ్మాయి పెళ్ళికి పిలుద్దామని వచ్చాం అంటూ నవ్వుతూ తమ చేతిలో ఉన్న కుంకుమభరణిలో బొట్టు తీసి ఆంటీకి పెడుతూ పెళ్లి కార్డు ఆవిడకి చేతి అందించారు పెద్దమ్మ. అంతే, అది విని ఒక్కసారిగా షాక్ అయ్యాను. అక్క పెళ్ళ, నాకు తెలియదే, ఇది ఎప్పుడు జరిగింది, ఎవరితో అని నా మైండ్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, ఆగు, నేనే కన్ఫ్యూజన్లో ఉంటే అంటూ నన్ను నేనే కసురుకున్నాను. ఇంతలో నా మైండ్లో ఏదో బల్బు వెలిగినట్టు, కొంపతీసి మావయ్య పెళ్ళి కొడుకా, అందుకే వచ్చాడా అన్న ఆలోచన రాగానే మనసు ఒక్కసారి బాధగా మూలిగింది. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నా మైండ్కి అయితే అస్సలు వెళ్ళటం లేదు. మా మావయ్య పెళ్ళి కొడుకా అన్న ప్రశ్న దగ్గరే నేను ఆగిపోయాను. ఆ తర్వాత ఇంక వెళ్ళొస్తాం, పెళ్ళికి తప్పకుండా రండి అని పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళకి మరీ చెప్పి
ఇంకా బయలుదేరుతాం అని ఇంకా కూర్చునే ఉన్న నన్ను చూసి ఇంక వెళ్దామా అంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చాను. కారులో కూర్చున్నానే కానీ పెళ్ళికొడుకు ఎవరు, ఏమిటి, పెద్దమ్మని అడగాలని మనసు తొందర చేస్తున్నా కానీ ఎందుకో ఏమీ అడగలేకపోయాను. వాళ్ళు కూడా ఇంకా ఎవరెవరిని పెళ్ళికి పిలవాలా అని అనుకుంటూ బిజీగా మాట్లాడుకుంటున్నారు. అలా ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా తెలిసిన వాళ్ళని కూడా పిలిచి మేము ఇంటికి వచ్చేసరికి డిన్నర్ టైం అయింది. మేము ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఫ్రెష్ అయ్యి రండి భోజనాలకి అని పిలిచింది అమ్మ. నాకు ఆకలిగా లేదమ్మా అంటూ నేను నా రూమ్లోకి వెళ్ళిపోయాను. ఏమైంది దానికి, ఎందుకు అలా ఉంది అని అప్పుడే భోజనానికి వచ్చిన మావయ్య అడిగాడు. ఏం లేదులేరా, అదంతే, కాస్త పనిచేసి అలా అలసిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మధ్యరాత్రిలో లేచి ఆకలి అంటూ నా ప్రాణం తీస్తుంది. మీరందరూ తిన్నాక నేను దాని సంగతి చూస్తాను అని అందరికీ భోజనాలు వడ్డించింది అమ్మ. లోపల ఉన్న నాకు ఈ మాటలన్నీ వినబడుతున్నాయి. ఇంతలో నాకు అక్కడ అక్క పెళ్లి కార్డు కనిపించింది. తీసి చూస్తే పెళ్ళికొడుకు ఎవరో తెలిసిపోతుంది కదా అని ఆత్రంగా అనుకున్నా. వెంటనే నా మైండ్ కూడా అవునవును, హీట్ ఎక్కిన నాకు కొంచెం రిలీఫ్ కూడా వస్తుంది అదెవరో తెలిస్తే అని వెనక నుంచి వత్తాసుగా పలికింది. కానీ మరుక్షణమే తీరా ఓపెన్ చేశాక అక్కడ మావయ్య పేరు ఉంటే అన్న దగ్గరే నా మనసు ఆగిపోయింది.